తాడేపల్లి మండలం ఉండవల్లిలో తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉండవల్లిలో తనపై హత్యాయత్నం జరిగిందని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆరోపించారు. దాడి జరిగిన తమపైనే కేసు పెట్టారని అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని, కానిస్టేబుల్ పై దాడి చేసినా ఎందుకు కేసు పెట్టలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ఎస్పీ అపాయింట్మెంట్ అడిగామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఎస్పీ కార్యాలయంలో లేకుండా వెళ్లిపోయారన్నారు. వైసీపీ నేతల వినతి పత్రం తీసుకోవడానికి ఎస్పీకి మంత్రి లోకేష్ అనుమతి కావాలా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఉండవల్లిలో తమపై దాడి జరిగితే తిరిగి తమపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. కానిస్టేబుల్ కు గాయాలైన కేసు నమోదు చేయరా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తమ నుంచి డీజీపీ ఎస్పీ వినతి పత్రం తీసుకోవట్లేదని, సమాధానం చెప్పలేని స్థితిలో పోలీస్ వ్యవస్థ ఉందని ఆయన విమర్శించారు. షార్ప్గా 4 గంటలకు రండి అని మాకు కబురు చేయడం జరిగింది. మేము కూడా చాలా షార్ప్గా 4 గంటలకు వచ్చాం. ఎస్పీ గారు షార్ప్గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. యూ హ్యావ్ టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు ఎరుగు. అట్లీస్ట్ 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్గా రమ్మని చెప్పి అంతకుముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా అడిషనల్ ఎస్పీకి ఇంట్రడ్యూస్ చేశారు, ఎండార్స్ చేశారు. దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. 2 ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని షార్ప్గా